మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా ఊహించుకోవడం తేలికే, నిరూపించడమే కష్టం. దక్షిణాఫ్రికాలోని ఆ గోళాలు కూడా ఎన్నో ఊహలకు కేంద్రమయ్యాయి. సైన్స్ లేవనెత్తే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకట్లేదు. ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఫోటోలోని గోళాన్ని చూశారు కదా, కార్క్ బాల్ లాగా ఉంది కదూ. దాన్ని చూస్తే ప్రకృతిలో సహజ సిద్ధంగా తయారైన దానిలా అనిపిస్తోందా? లేదు కదా. ఎవరో కావాలని ఓ రాయిని గుండ్రంగా చెక్కి మధ్యలో చుట్టూ 3 గీతలు పెట్టినట్లు అనిపిస్తోంది కదా. మనలాగే శాస్త్రవేత్తలకు అనిపించింది. 4 సెంటీమీటర్లు ఉన్న ఈ గోళం దక్షిణాఫ్రికాలోని క్లెర్క్ డార్ఫ్లో ఉన్న ఒట్టోస్టల్ గనుల్లో దొరికింది. దీన్ని చూసిన కార్మికులు గని యజమానులకు ఇచ్చారు. వాళ్లు దాన్ని ప్రభుత్వానికి చేరవేశారు. ప్రభుత్వం పురావస్తు శాఖ అధికారులకు ఇచ్చింది. వాళ్లు ఆ రాయి ఎప్పటిదో తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించారు. షాకయ్యారు. ఎందుకంటే అది 300 కోట్ల సంవత్సరాల కిందటిది అని తేలింది. ఒట్టోస్టల్లో తవ్వకాలు జరపగా మరిన్ని రాళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ కార్బనేట్తో సహజ సిద్ధంగా తయారయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో చాలా వరకు 1/2 సెంటీమీటర్ నుంచి 10 సెంటీమీటర్లు ఉన్నాయి. మరైతే వాటి చుట్టూ ఆ గీతలు ఎలా ఏర్పడ్డాయి అని ప్రశ్నిస్తే, సెడిమెంట్, సున్నపురాయి గనుల్లో పుట్టే ఖనిజాలు, రాళ్లకు ఇలాంటి రూపురేఖలు సహజ సిద్ధంగానే వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ సమాధానం ప్రపంచ దేశాల ప్రజలకు నచ్చలేదు. నమ్మశక్యంగా లేకపోవడమే కారణం. 2 డౌట్లు. రాళ్లు గుండ్రంగా ఉండడం, వాటిపై గీతలు చుట్టూ ఓ పద్ధతి ప్రకారం ఉండడం. సహజ సిద్ధంగా ఏర్పడే రాళ్లు ఇలా ఎలా ఏర్పడతాయి? ప్రజల్లో ఈ అనుమానాల్ని మరింత పెంచుతూ యూఫాలజిస్టులు యుఎఫ్ఓలు ఉన్నాయని చెప్పేవారు. రంగంలోకి దిగారు. మానవుల కంటే ముందు ఈ భూమిపై గ్రహాంతరవాసులు ఉన్నారు అనడానికి ఈ రాళ్లే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ వివాదం కొనసాగుతుండగా ఓ వ్యక్తి పై ఫోటోలోని రాయిని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా దగ్గరకు తీసుకెళ్లాడు. వాళ్లు దాన్ని పరిశీలించి అది జీరో గ్రావిటీలో తయారైన రాయి అని, అది చుట్టూ సమానమైన బరువుతో ఉందని తేల్చినట్లు తెలిసింది. నాసా ఇలా చెప్పినట్లుగా ఆధారాలు లేవు. ఈ రాయి ఇనుము కంటే గట్టిగా ఉంది అన్న ప్రచారం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఈ రాళ్లను మతపరమైన ప్రయోజనాల కోసం కానీ, లేదంటే సైనిక అవసరాల కోసం కానీ తయారు చేసి ఉండొచ్చని యూఫాలజిస్టులు అంచనాకి వచ్చారు. 300 కోట్ల ఏళ్ల కిందటే భూమిపై అద్భుతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకలో ఉంది అనేందుకు ఈ రాళ్లే నిదర్శనమన్నారు కొందరు. ఇవన్నీ కొట్టిపారేసిన సైంటిస్టులు ఈ రాళ్లు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి అనే వాదనను బలపరుస్తూ ఇది ప్రకృతిలో జరిగిన అద్భుతం అని తేల్చేశారు. ఇలా ఈ రాళ్లు ఓ మిస్టరీగా మిగిలిపోయాయి.